107 question. Give one example of a disease caused by bacteria. బ్యాక్టీరియా వల్ల వచ్చే ఒక వ్యాధికి ఉదాహరణ రాయమంటున్నాడు. బ్యాక్టీరియా వలన కలిగే ఒక వ్యాధికి ఉదాహరణ రాయమంటున్నాడు. ఎగ్జాంపుల్ ఏంటి? టైఫాయిడ్. ఈ టైఫాయిడ్ని ఏమంటాము? ట్యూబర్ క్యులోసిస్ అంటాం. టైఫాయిడ్ని ఏమంటారు? ట్యూబర్ క్యులోసిస్ అని అనడము జరుగుతుంది. టైఫాయిడ్ ట్యూబర్క్యులోసిస్ కాదు. సో ఇది దీనికి కరెక్ట్ ఏంటి అని అంటే, సో బ్యాక్టీరియా వలన కలిగే ఒక డిసీజ్కి ఉదాహరణ టైఫాయిడ్ కావచ్చు, ట్యూబర్క్యులోసిస్ కావచ్చు. టైఫాయిడ్ కావచ్చు, ట్యూబర్ క్యులోసిస్ కావచ్చు. బ్యాక్టీరియాల వలన మనకు చాలా రకాల వ్యాధులు వస్తున్నాయి. అందులో టైఫాయిడ్ మరియు ట్యూబర్క్యులోసిస్ అనేటివి ముఖ్యమైనవి. టైఫాయిడ్ అంటేనేమో జ్వరము, ట్యూబర్క్యులోసిస్ అంటే ఏంది? టీబీ, లేదా దీన్ని క్షయ అని అంటారు. క్షయ అనడం జరుగుతుంది. ఇది మన బాడీలో ఉన్న ఏ ఆర్గాన్కి వస్తుందో చెప్పగలుగుతారా? ట్యూబర్కులోసిస్ ఏ ఆర్గాన్కి వస్తుంది? ఊపిరితిత్తులకు వస్తుంది, లంగ్స్కి వస్తుంది. దేనికి వస్తుంది? లంగ్స్కి రావడం జరుగుతుంది అనే విషయం కూడా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ 108 క్వశ్చన్. సి హియర్, ఫుల్ స్క్రీన్లో పట్టట్లేదు. 108 క్వశ్చన్. సో హియర్ 108 క్వశ్చన్ పూర్తి కనబడతలేదు. డిస్టర్బ్ చేస్తుంది కదా. సరే, 108 క్వశ్చన్. వాట్ ఈజ్ మీన్డ్ బై యూస్ఫుల్ మైక్రోఆర్గానిజమ్స్? వాట్ ఈజ్ మీన్డ్ బై యూస్ఫుల్ మైక్రోఆర్గానిజమ్స్? యూస్ఫుల్ మైక్రోఆర్గానిజమ్స్ అంటే ఏంటి అంటున్నాడు. యూస్ఫుల్ మైక్రోఆర్గానిజమ్స్ అంటే ఏంటి? మైక్రోఆర్గానిజమ్స్ దట్ బెనిఫిట్ హ్యూమన్స్ ఆర్ ప్లాంట్స్ ఆర్ ఎన్విరాన్మెంట్. హ్యూమన్స్, మనుషులకు కానీ, ప్లాంట్స్ కానీ, ఎన్విరాన్మెంట్స్ కానీ ఉపయోగపడే మైక్రోఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏమనాలి? యూస్ఫుల్ మైక్రోఆర్గానిజమ్స్ అనాలి. ఎగ్జాంపుల్, ఇన్ డైజెషన్, ఇన్ ఫుడ్ ప్రొడక్షన్. డైజెషన్లో, ఫుడ్ ప్రొడక్షన్లో మనకు మైక్రో ఆర్గానిజమ్స్ యూజ్ అవ్వడం జరుగుతుంది. యాక్చువల్గా మనం మైక్రో ఆర్గానిజమ్స్ అంటే ఏమనుకుంటాము? మనకెప్పుడు కూడా అవి ఎప్పుడు కూడా మనకు కీడు చేసేవాటి అనుకుంటాం. కానీ కొన్నిసార్లు మనకు ఉపయోగపడే పనులు కూడా చేస్తాయి. ఎగ్జాంపుల్ ఏమన్నాడు? డైజెషన్ లోపల మనకు ఉపయోగపడే మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి. అదేవిధంగా పాలు పెరుగుగా మారడంలో కూడా, ఫుడ్ ప్రొడక్షన్, పాలు పెరుగుగా మారడం వంటి ఆహార తయారీలో కూడా మైక్రో ఆర్గానిజమ్స్ మనకు యూజ్ అవ్వడం జరుగుతుంది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ 109 క్వశ్చన్. సి 109 క్వశ్చన్. వాట్ ఈజ్ మీన్డ్ బై హార్మ్ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్? హార్మ్ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్ అంటే ఏంటివి? మైక్రో ఆర్గానిజమ్స్ దట్ కాజ్ డిసీజ్ ఆర్ స్పాయిల్ ఫుడ్. అంటే మనకు మైక్రో ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ మైక్రో ఆర్గానిజమ్స్ మనకు ఏవైతే డిసీజెస్ని కాజ్ చేస్తాయో, డిసీజెస్ వచ్చే విధంగా చేస్తాయో, లేదా ఫుడ్డును పాడయ్యే విధంగా చేస్తాయో అట్లాంటి వాటిని ఏమంటారు? హార్మ్ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్ అంటారు. ఏమంటారు? హార్మ్ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్ అని అనడము జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్